ఏ డింబక ఇట్రమ్మో. ఆజ్ఞాపించండి దీపేంద్ర యువరాజా. ఏమి జరుగుతున్నది ఈ ప్రపంచంలో? మీ రోజు కలుసుకున్నది మా ప్రియుల దేవయాన్ని కదా? ఐ హావ్ గాట్ ఎ స్మాల్ డౌట్ యువరాజ్. డౌట్? ఏంటో డౌట్? ఆమె మీ దేవయానియే అయితే మీ రూప లావణ్య సౌందర్యాలను చూసి కన్నీరు పెట్టుకుంటూ వచ్చి కౌగులించుకునేది కదా యువరాజా. అవును. ఎందుకు కన్నీరు పెట్టుకోలేదు? ఎందుకు కౌగులించుకోలేదు? అసలు ఆమె మీ దేవయాని కాదు కాదు కాదనిపిస్తుంది యువరాజా. షట్ అప్ రాస్కెల్, స్టూపిడ్ ఇడియట్. ఆమెను నా దేవయాని కాదంటావా నువ్వు? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన దేవయానిని మర్చిపోయానుకున్నావా? నన్ను క్షమించండి 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 యువరాజా. ఆవిడ నిజంగా మీ దేవయానే యువరాజా. నాకు ఇంకో డౌట్, ఆవిడ మిమ్మల్ని పూర్తిగా మర్చిపోయి ఉండొచ్చు కదా యువరాజా. ఆవిడ నన్ను మర్చిపోవడమా? సాధ్యమే కాదు. నువ్వు నా దగ్గర వేస్ట్, పోరా. క్షమించండి క్షమించండి యువరాజా. ఇప్పుడు నా కొడుకు గుర్తుకొచ్చింది. ఏమిటది? లేవండి యువరాజా, లేవండి లేవండి. ఎందుకు? రండి రండి చెప్తాను. రండి 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 యువరాజా, రండి రండి. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? రండి యువరాజా, రండి రండి రండి. ఒక్కసారి అద్దంలో చూడండి, మిమ్మల్ని మీరే చూసుకోండి. ఈ బ్యాండేజ్ లో, ఈ హాస్పిటల్ డ్రెస్ లో మీరు అసలు యువరాజులాగే కనబడటం లేదు. అందుకే మిమ్మల్ని గుర్తించలేదేమో యువరాజా. కరెక్ట్ 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 డింపక, కరెక్ట్ గా చెప్పావు. ఇదిగో నీకు ఈ రత్నమాలను బహుమతిగా ఇస్తున్నాను, అందుకో. థ్యాంక్ యూ మనసున్న మహారాజా. థ్యాంక్ యూ. చూడు, నేను కరెక్ట్ గా ఉన్నానని, డిశ్చార్జ్ అయి వెళ్తున్నానని డాక్టర్తో చెప్పు. ఓకే? చిత్తం యువరాజా, దయచేయండి దయచేయండి. ఓకే బాయ్.